ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి సెకండ్ ఫేజ్ కానీ ఫస్ట్ ఫేజ్ కానీ రోజు రెగ్యులర్గా చూపిస్తూ వస్తున్నాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్ అనేది ప్రారంభం కాబోతా ఉంది. అసలు పాత రోడ్డు అసలు ఎలా ఉంది, సీడ్ యాక్సెస్ రోడ్డుకి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం పాత రోడ్డు అంటే కరకట్ట రోడ్డు, ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారో దాని దగ్గర నుంచి కరకట్ట రోడ్డు ఎలా ఉందనేది ఎండింగ్ వరకు మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రజెంటు ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో దాని ఎండింగ్ అనమాట, అంటే సీతానగరం దగ్గరలో ఉన్నాం అన్నమాట. అక్కడి నుంచి వెళ్తున్నాము. అంటే వెహికల్ మీదే వెళ్తున్నాము, నడవాలంటే దోలు తీరిపోద్ది. అందుకని వెహికల్ మీద వెళ్తూ మీకు ఆ రోడ్డు అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. ఎలా వెళ్తారు, అసలు ఈ కరకట్ట రోడ్లోకి ఎలా వెళ్తున్నారు, రోజు రెగ్యులర్గా ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను అనమాట. ఇలాగా అమరావతిలోకి ఇది పాత రోడ్డు అనమాట. ఇలాగ ఎంటర్ అవుతారు రోజు రెగ్యులర్గా, ఈ విధంగా ఎంటర్ అవుతారు. ఇక్కడ నుంచి అమరావతి స్టార్ట్ అనమాట. మనకి బకింగ్హామ్ కెనాల్కి సంబంధించిన వాటర్ ఏదైతే వెళ్తుంది కదా కాలువ, ఆ కాలువ అనమాట ఇది. అది కాదు, స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు చూసారా, అది స్టీల్ బ్రిడ్జ్ ఇది. ఇలాగే ఇంకా ఎంటర్ అవుతాం లోపలికి. దీని తర్వాత కొండవీటి వాగు అనేది ఉంటుందన్నమాట. మీకు ఇది చూడండి, విజువల్ చూస్తామండి, కనపడతాం వీడియోలో. ఇది కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగు మీదుగా మనం వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి, ఎందుకు సీడ్ యాక్సెస్ రోడ్ అంత ఇంపార్టెంట్ అంటే ఇదిగోండి ఇదే ప్రధాన కారణం. ఇదే లాస్ట్ గవర్నమెంట్లో కూడా దీన్నే చూపించారు. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఇదిగోండి, ఒక వెహికల్ వస్తుంది, ఇంకో వెహికల్ వెనకాల వెళ్ళాల్సిన పరిస్థితి. అంత ఇబ్బంది ఉండే రోడ్డు అనమాట. ఒక కారు వస్తే ఒక బైక్ అయితే క్రాస్ చేసి వెళ్ళగలిగింది, కానీ ఒక కారు వస్తే ఇంకో కారు వెళ్ళలేని పరిస్థితి. ఇది పాత రోడ్డు, ప్రజెంట్ వెళ్తున్న రోడ్డు అనమాట. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది ఓపెన్ కాలేదు కదా. ఇది పాత రోడ్డు అనమాట. ఇంత ఇబ్బంది అనేది రెగ్యులర్గా ఉంటుంది. అందుకే ప్రభుత్వం రైతుల్ని విజ్ఞప్తి చేసి చాలా కాలం వెయిట్ చేసింది. మన రాజధానికి వే అనేది ఖచ్చితంగా ఉండాలి, అది కూడా ఇలా కాదు, పెద్ద వే ఉండాలి అని. ఇంత ప్రయాణికులు వాహనదారులు ఇంత ఇబ్బందులు పడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. అందుకోసమే E3 రోడ్ను, సీడ్ యాక్సెస్ రోడ్ను నిర్మాణం చేయడానికి ప్లాన్ చేసింది. అది కూడా 9 లైన్ల రోడ్డు అనమాట. అందులో ఇప్పుడు మనం 13వ తేదీన ఓపెన్ అయ్యే రోడ్డు వచ్చి 3 లైన్ల రోడ్డు, మధ్యలో ఉంటుంది నిర్మాణం రోడ్డు. అది అయితే రోడ్డు అయితే మనకి మధ్యలో రోడ్డు అయితే చాలా ఫాస్ట్గా నిర్మాణం అయిపోతుంది. మొత్తం రోడ్డు అంతా నిర్మించాలంటే మాత్రం సైడు మౌలిక సదుపాయాలు కల్పించాలి. అటు సైడ్, ఇటు సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వాకిల్ ట్రాక్ వచ్చింది, సైకిల్ ట్రాక్ ఒక ఇచ్చింది. అలాగే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వెళ్తూ ఉంటుంది, కేబులింగ్ వైరు పవర్కి సంబంధించింది. అలాగే ఇంటర్నెట్ కేబుల్స్, దాంతోపాటు మనకి కరెంటు కేబుల్స్, ఇలా అన్నీ వెళ్తూ ఉంటాయి. డ్రైనేజీ వాటర్ వెళ్ళటానికి, అలాగే డ్రింకింగ్ వాటర్ వెళ్ళటానికి, దాంతోపాటు యూజ్డ్ వాటర్ వెళ్ళటానికి, ఇలా అన్నీ అండర్ గ్రౌండ్లో వెళ్తాయి అన్నమాట. అవన్నీ నిర్మాణం జరగాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ముందు సీడ్ యాక్సెస్ రోడ్ ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 3 రోడ్లు కూడా నిర్మాణం అయిపోయింది. సైడ్ పనులు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మధ్యలో రోడ్డు అయితే అందుబాటులోకి రాబోతూ ఉంటుంది. ఎందుకు రాబోతుంది అనేది మీకు ఈ రోడ్డు అనేది నేను చూపిస్తున్నాను. రోడ్డు అనేది ఎంత వెడల్పుందో మీకు చూడండి, ఒకసారి అర్థమవుతుంది. ఇందాక మీరు బ్రిడ్జి చూశారు కదా,
లాస్ట్ గవర్నమెంట్లో కూడా ప్రభుత్వం ఆ బ్రిడ్జియే చూపించింది. ఈ బ్రిడ్జి నుంచి వెహికల్ వెళ్ళలేని పరిస్థితి ఉంది అనేది చూపించారన్నమాట. అందుకే ప్రభుత్వం రైతులకి చాలాసార్లు విజ్ఞప్తులు చేసింది, మనం ఇబ్బంది పడకూడదు, ఖచ్చితంగా రోడ్డు నిర్మాణం చేయాలి అని చెప్పి. కానీ రైతులు చాలా వరకు ఇచ్చేశారు, ఒక్క 1-2% ఇవ్వలేదు. చివరిగా ఇక భూసేకరణ అస్త్రం అనేది ప్రయోగించి 2.72 ఎకరాల భూమిని అయితే తీసుకున్నారు వాళ్ళు డబ్బులు చెల్లించి. ఇప్పుడు ఆ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూడండి, ఈ రోడ్డు దీని మీద జడ్జిలు వస్తూ ఉంటారు, మంత్రులు వెళ్తూ ఉంటారు, ముఖ్యమంత్రి వెళ్తారు, ఎవరైనా ఫారిన్ కంట్రీస్ నుంచి అమరావతిలోకి రావాలన్నా ఇటు నుంచే వస్తూ ఉంటారు. అంటే విజయవాడ నుంచి అలాగే ఉండవల్లి ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ కరకట్ట రోడ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. మన గ్రామాల్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అందుకని ఈ రోడ్డు ఎక్కువ హెవీగా వెళ్ళే రోడ్డు అనమాట. ఇంత చిన్న రోడ్లోనే మనకి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నారు. మనం చూసుకుంటే ఇక్కడ సీఎం గారి ఇంటి దగ్గర నుంచి కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ అనేది ఒక రోడ్డు అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు. 100 మీటర్ల పైనే ఉంటుంది ఈ రోడ్డు. ఇది అంటే ఆయన వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా, ప్రజలకు కూడా, సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఒక రోడ్డు అనేది సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ చేస్తున్నారన్నమాట. రెగ్యులర్గా సీఎం గారు సెక్రటరీకి వెళ్తూ ఉంటారు కదా, అందుకోసం సామాన్య ప్రజలు కూడా, వాహనదారులు కూడా ఇబ్బంది పడకుండా సపరేటు రూట్ దాన్ని కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు. అది నిర్మాణం కూడా జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. అది కూడా ఇప్పుడు ఇక మనం కరకట్ట మీదే వెళ్తున్నాం. ఇంకా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ నివాసం ఉంటున్న ప్రాంతం దాటాము. కొంచెం ఈ రోడ్డు అనేది కొంచెం బాగానే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఎందుకంటే రోజు జడ్జిలు వెళ్ళాలి, హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులు అందరూ అమరావతిలోకి ఎవరు వెళ్ళాలన్నా రావాలన్నా ఈ రోడ్డు నుంచే వెళ్తారు. ఈ రోడ్డుకు మైనస్ ఏంటంటే ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళదు కదా, అందుకోసమే ఉదయం పూట విజయవాడ నుంచి ఒక 2-3 అవర్స్ అమరావతిలోకి అలౌ చేస్తారు. 1 వే అవుతుంది ఇది. ఇప్పుడైతే 2 పక్కల నుంచి వెహికల్ వెళ్తున్నాయి, 1 వే అవుతుంది. ఉద్యోగులు వెళ్ళే సమయంలో 1 వే అవుతుంది. తర్వాత ఉదయం పూట అది విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు. అలాగే సాయంత్రం పూట ఇటు నుంచి విజయవాడ నుంచి అమరావతి నుంచి విజయవాడకి వెళ్ళేందుకు 1 వే అవుతుంది. అప్పుడు విజయవాడ నుంచి అమరావతిలోకి ఏ వెహికల్స్ ఎంటర్ చేయరు. అందుకోసమే ముందు ఈ కరకట్ట ఇటు సైడ్ మీరు స్ట్రైట్ చూస్తున్నారు సరే, అటు నుంచి వే ఉండేది ఒక 2-3 నెలల క్రితం. తర్వాత రూట్ అనేది సీడ్ యాక్సెస్ రోడ్ అనేది 1.4 కిలోమీటర్లు అందుబాటులో తెచ్చారు. ఇదిగోండి, ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న రోడ్డు అన్నమాట. ఇది నిర్మాణం అవుతున్న రోడ్డు కాదు, ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్లో 1.4 కిలోమీటర్లు ఉంది కదా, ఆ 4 కిలోమీటర్ల రోడ్డు అనేది మధ్యలో రోడ్డు పూర్తి అయిపోయి వెళ్తున్న రోడ్డు అన్నమాట. రోజు రెగ్యులర్గా ఇలానే జడ్జిలు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, సామాన్య ప్రయాణికులు కానీ వీళ్ళందరూ కూడా ఇలాగే వస్తున్నారు రోజు. రోడ్డు చూసారుగా మీరు, అసలు ఆ విజువల్లో చూస్తే మీకు అర్థమైపోతున్నారు రోడ్డు అసలు ఎలా ఉంది, ఎంత చిన్నగా ఉంది అనేది. అందుకోసమే సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్ అనేది అంత ఇంపార్టెన్సు, అంత ప్రాముఖ్యత సంతరించుకుందన్నమాట. దాని ఓపెనింగ్ అయితే దగ్గర పడుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత
ఆ రోడ్డు ఏం చేస్తారు, కరకట్ట రోడ్డు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. దానికి సపరేట్ ఒక ప్లాన్ అయితే ఉంది ప్రభుత్వం దగ్గర. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఈ కరకట్ట రోడ్డుకు సంబంధించిన లేటెస్ట్ అయితే ఇన్ఫర్మేషను. ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. అందుకని వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రులారా. జై హింద్. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.